వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. పర్ఫెక్ట్ వీకెండ్ అంటే ఫన్ ఉండాలి, జోష్ ఉండాలి, కిక్ ఉండాలి. ఈ మూడు ఉండాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ స్టార్ట్ అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ట్ చేయాలంటే వీళ్ళిద్దరు కంపల్సరీగా రావాలి. ఇంక వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలంటే ఏదో చేయాలన్న ఆరాటం, ఎడిటర్తో ఎప్పుడు పోరాటం. రీఫిల్ లేని పెన్ లేదు, వీళ్ళంతా చేసిన ఫన్ లేదు. మీకు గ్యారెంటీకి అర్థమైపోయింది ఎవరు పిలుస్తున్నాడో. లెట్ మీ వెల్కమ్ మై మర్దల్. ఏంటిది ఈ వయసులో మీరు డాన్స్ పుట్టుక్కని ఏమన్నా అయిందంటే ఇక్కడ టక్కన అంబులెన్స్ కూడా లేదు ఏమన్నంటే అయినా ఏంటి ఎవరు కొట్టారు తలగా ఏంటి బ్యాండేడ్లు వేసుకొచ్చారు బాసింగ్ అలా మీరు కట్టుంటే చిన్న బ్యాండేడ్ లాగా ఉన్నాయి. అయినా వినాయక చవితి అయిపోయింది కదా, ఇప్పుడు చందాలకు వస్తే ఎలాగా? ఇంత అందంగా రెడీ అయితే చందా అంటదేంటి? అందంగా రెడీ అయ్యారా? ఎవరు మీరు? ఏంటి ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. వాట్ ఇస్ యువర్ మెడికల్ ఇష్యూ? బావా ఎన్నో క్లాస్ వేషాలు వేసుకొని వచ్చినా సరే నువ్వు మాకు పడట్లేదు. అందుకే ఫస్ట్ టైం కొంచెం నాటుగా ట్రై చేద్దామని ఈ గెటప్ వేసుకొచ్చా. ఏంటి ఇది నాట? మీరా? అవును అదే బావా, దసరాలో హీరోయిన్ వెన్నెల క్యారెక్టర్. కీర్తి సురేష్. నెక్లెస్ రోడ్ లో నైట్ టైం ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు వెన్నెల మీరు. సుధీర్ గాడు ఉన్నాడా? అత్త ఏంది అత్త? పెళ్ళైతే కానీలే అప్పుడు చెప్తా. అమ్మ తోడు సుధీర్గా పెట్టి పుట్టారా నా కొడుకు. ఎట్లుంది బావా? 100 కోట్ల సినిమాకి 100 పోట్లు పుడుతున్నట్టు ఉంది మీ డైలాగులు అయ్యి చెప్తుంటే. బావా ఏంటి నువ్వు అలాగే అంటావు? నీకు నచ్చుతుంది కానీ నువ్వు చెప్పవు బయటికి. ఇవన్నీ కాదు, నాకు తెలుసు నీకు మా పర్ఫార్మెన్స్ నచ్చిందని అర్జెంట్ గా తాళి కట్టే తీసుకొచ్చాం. వీళ్ళిద్దరిని ఎక్కడ కట్టాడు ఫస్ట్? బలవంతుడు నువ్వు మొత్తం చేతికి చేస్తాను, భయం వేస్తుంది. సరే మీరు నిజంగా నాటు అనేది నాకు తెలియాలి కదా. నిజంగా అంత మాస్ నాటుగా ఉంటారని చెప్పని అంటున్నారు కదా, నాకు తెలియాలి కదా. మీరు ఏదో ఇలా డ్రెస్సులు వేసుకొని వచ్చి ఉత్తరారు భాష మార్చి మాట్లాడితే నాకు ఎలా నమ్మకం వస్తుంది? ఈ రోజు ఎపిసోడ్ లోని నాటు స్పెషల్ కాబట్టి మీ సైడ్ నుంచి కొంతమంది, మీ సైడ్ నుంచి కొంతమంది తీసుకొచ్చి ఆడండి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఫ్యామిలీ పర్ఫెక్ట్ నాటు మాస్. మా సైడ్ నుంచి వచ్చే మామూలు నాటుగాలు కాదు, అబ్బో మామూలుగా ఉండదు వాళ్ళతో. మీ సైడ్ నుంచి కూడా ఉన్నారు అలాగా? లేదు బావా, దానికి చీర బేసిక్ గా ఎగ్జాక్ట్ అట్లీస్ట్ వెన్నెల లాగా అది ఉందా? నేను చెప్పవా ఒకసారి? నువ్వు వెన్నెల అయితే నేను అమావాస్య అయినా సరే ఉంటది కదా అమావాస్య, అలాగే. ఇగో ఫస్ట్ అర్జెంట్ గా ఇగో మీరు వెళ్ళదు కానీ ఎక్కడ నుంచి చెప్పండి. మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. వచ్చేయండమ్మా. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. అన్నా ఏందన్నా నీ క్రేజ్? అబ్బా మైండ్ పోతుందన్నా. మొన్న ఒక పోరి అడిగిందన్నా. ఏమడిగిందిరా? బస్ స్టాప్ కి దారి. సుధీర్ అనే పేరుకి అర్థం తెలుసానా నీకు? తెలియదురా. ఏంటి? నీకే తెలియకపోతే నాకెట్లా తెలుసానా? మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందరా? నువ్వు చేసుకో, నీకు అర్థమవుతుంది. వద్దులే, నీకు చెప్తా. నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, పంపిస్తాను. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా అన్న. నీకెంత కోపం ఉన్నా ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటా తెలుసా? అరే నిన్న కూడా గుర్తొచ్చావన్నా. ఎందుకు గుర్తొచ్చా? మా ఏరియాలో కూడా ఆంటీతో దొరికిపోతే అందరూ కొట్టారు, ఆయన చూడగా నువ్వే గుర్తొచ్చావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీ వల్ల మా ఇంట్లో 2000 కరెంట్ బిల్ మిగులుతుంది. ఎందుకు అదాల మిగులుతుంది? బల్బులు తీసి నీ ఫోటోలు పెడుతున్నావు. నా ఫోటో ఎందుకు పెడుతున్నారు? నువ్వే కదా చెప్పావు నేను రాత్రి ఉదయించే సూర్యుడని. మణికొండ ఏరియాలో విద్యుత్ తీగలు పెడితే బోల్డ్ ఖర్చు అవుతుందంట. అంటే ఎవరు రాకుండా కరెంట్ పెడుతున్నారు. ఇప్పుడు ఆ కరెంట్ తీసి నీ ఫోటో పెడుతున్నారు. ఎందుకు? ఇక్కడ సుధీర్ ఉన్నాడు జాగ్రత్త అని. మనుషులే కాదు కదా, కనీసం పక్షు కూడా రావడం మానేసాయి. అయ్యా నువ్వు అంటే నాకు పిచ్చాయా, నువ్వు అంటే నాకు బాధ. ఏంటి భాస్కర్ అంత ప్రాణం అంటున్నాను? టెన్షన్ అవ్వకు, తర్వాత డైలాగ్ వింటే నీకే తెలుసు. పశువులు అంటే మాకు ప్రాణం.
చిన్నలకు పెద్దలకు పాలు వేయడం మాకు ఎంతో సంతోషం. ఎండుగడ్డి పచ్చిగడ్డి ఏంటి పశువులంటే ప్రాణం గురించి ఇప్పుడు నేను ప్రాణం అంటుందా? ఇంకా నయ్యం వదిలితే 5 లీటర్ల పాలు కూడా అడుగుద్ది. మా కుట్టంలో ఒక దున్నపోతుండేదయ్యా. నీ మీద అభిమానంతో దానికి నీ పేరు పెట్టా. ఆ రోజు పోయిన దున్నపోతు ఇప్పటి వరకు రాలేదయ్యా. వెళ్ళొచ్చు కదన్నా. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సిస్టర్స్ వచ్చేసారు. అన్నకి బ్రో అంటే నచ్చదు. రోడ్డు కూర్చోవే, రోడ్డు వెళ్ళు, నీది అయిపోయింది కదా. ఎలా ఉన్నారమ్మా అక్క చెల్లెలు ఇద్దరు? నా కట్అవుట్ ఇలా ఉంది కానీ నేనే చెల్ల. ఓహో మీ చెల్లె, నాకు తెలియదు. సరే అక్క ఎలా ఉంది? నేను అక్కనే కదా. ఓ మీరు అక్క కదా. అవును, నాకు స్పెట్స్ లేకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సో సారీ. సుధీర్ అన్న, ఈ మధ్య మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ కి 2 నెలల నుంచి రెగ్యులర్ గా జాగింగ్ చేసేస్తున్నావు ఏంటి? అది ఏం లేదు, మనం న్యూస్ చూసాను రీసెంట్ గా. ఒక యువకుడి మీద 3 అమ్మాయిలు పార్క్ లోనే ఏదో మన మీద కూడా ఏదన్నా అని పార్క్ అక్కడ యువకుడు అని మెన్షన్ చేశారు. ఏజ్ అయిపోయిందా? సుధీర్ బ్రో ఏంది? బ్రో వాట్సాప్ మ్యాన్. అసలు మీ స్కిన్ కేర్ మామూలుగా యూస్ చేయడం స్కిన్ భలే ఉంటది మీది. స్కిన్ కేర్ ఏం యూస్, ఎలా వాడాలి? స్కిన్ ఒకటే ప్రాబ్లం అనుకుంటే ఏదో అనుకోవచ్చు, మొత్తానికి నువ్వే ప్రాబ్లం అంటే మనం ఏం చేయలేం. సార్ నమస్కారం అండి. నమస్తే పౌరాల్ అంకుల్. ఏంటి సార్, నాకు అన్ని అవకాశాలు వస్తున్నాయి కానీ సీరియల్లో ఒక్క అవకాశం రావట్లేదు ఏంటి సార్? సీరియల్స్ లో క్లోజప్స్ ఎక్కువ పెడతారండి. హే వాట్సాప్, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం, ఇప్పుడు మీరు కలిసారుగా చెప్పలేము. సరే ఎక్కడ ఉంటారు? మీకన్నా దూరంగానే ఉంటున్నానండి, మీ ఖాతా కన్నా కూడా దూరంగానే ఉంటున్నాను. సరే పోయేటప్పుడు ఎలా వెళ్తారు? మీ వెళ్ళే దారిలో అయితే వెళ్ళను, నా దారి సపరేట్ దారి. ఏమంటే అందరూ నన్ను అంటారు కానీ అసలు వాడు పక్కన పెట్టుకొని సిగ్గుపడుతున్నారా? అసలు మనోడు మామూలు ఫ్లటింగ్ చేయడు. అసలు మనకు ఒకసారి 2 రోజులు చెప్తా. అశు ఇస్ అ స్టార్, ఎందుకంటే అశు ఇస్ అ ఫ్యామిలీ స్టార్. అశు లేకపోతే ఫ్యామిలీ స్టార్ లేదు, ఫ్యామిలీ స్టార్ లేకపోతే అశువే లేదు, ఎందుకంటే అశు ఉంది ఫ్యామిలీ స్టార్ లో. అందుకే నువ్వు సింగిల్ గా ఉన్నావు. నువ్వు ఫస్ట్ ఆ హెయిర్ కట్ చేసుకో బాబు. ఏముంది బానే ఉందిగా. ఇందాక మన మేనేజర్ ఏదో అమ్మ ఏంటో వెళ్ళిపోతుందని చెప్పి వెనకాల 1 కిలోమీటర్ వచ్చాడు. తర్వాత తెలిసి ముందు చూస్తే నువ్వు అని చెప్పి. డ్రెస్ అంతా ఓకే, రెడ్ కలర్ ప్లాస్టర్ ఏంటి డ్రెస్ పైన? అది రిబ్బన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. ఇవాళ ఎపిసోడ్ స్పెషల్ నాటు. సో ఈ టీం ఎక్కువ నాటుగా ఉంటుందా, ఈ టీం ఎక్కువ నాటుగా ఉంటుందా, మీరు ఆడే ఆట బట్టి, మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ బట్టి డిసైడ్ చేస్తాము. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరైతే మాక్సిమం రౌండ్స్ విన్ అవుతారో వాళ్ళు ఎక్కువ నాటుగా ఉన్నట్టు ఆ టీం. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఏంటి ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం అనే లోపే సెటప్ వచ్చింది. ఖచ్చితంగా ఇది మా పవిత్ర ప్లానే. పవిత్ర ఎవరైనా ఆలోచిస్తారా? మా ఫ్యామిలీ స్టార్స్ ఇంకో క్యారెక్టర్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. లెట్ మీ వెల్కమ్ పవిత్ర. అంత గ్రేస్ఫుల్ స్టెప్ వేస్తే అయినా నువ్వేంటి ఏదో మంగళారతి ఇస్తున్నట్టు ఎలా అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? ఇంకా ఆర్టిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు, షూటింగ్ అవ్వలేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చూడాలి. ఎవరు అనుకున్నావు నన్ను? మంగళసూరు భార్య దాచాయని ముద్దుగా నన్ను దాచా అంటారు. ఏంటి ఈ మధ్య పుచ్చకాయలు ద్రాక్ష అంటున్నారా? బానే ఇట్లా నోట్లో బ్లడ్ పడుకుంటే ఎట్టా ఉంది? బస్ స్టాండ్ దగ్గర జోబులుగా తిరగడానికి వెళ్తాను. సరే గాని సుధీరా, చెవులో గుబులు ఉంది, తీస్తావా? నేను ఎలా కనబడతాను నీకు? నువ్వు మ్యాజిక్ చేసి పవర్ తీసినప్పుడు లేని ఇప్పుడు చెవులో గుబులు తీసుకొచ్చిందా? సరేగానే, ఫ్రీ ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా. ఫ్రీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఆ షో ఈ షో తిరిగే బదులు. సరేగానే, ఇవి 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 ఎందుకు వేసావు? నాకు తెలుసులే, పరిగెట్టేటప్పుడు ప్యాంట్ సరిపోకుండా వేసుకున్నాడు. సరే
కానీ ఈరోజు స్పెషల్ ఏంది? ఇవాళ నాటు ఆ మొత్తం నువ్వు నాటినే ఉంటాయి అయితే మంగళసూని ఎవరు అవుదాం అనుకుంటున్నారు? ఉన్నాడు కదా దున్నపోతు. ఏ సీను? నువ్వు పడుకుంటే నువ్వు మీద కూర్చొని గొంతుకు వస్తా. నువ్వు మీద కూర్చుంటే నా పేక నేనే కోసుకుంటా, అదొద్దు. అలా అయితే నలుగురు కోసుకున్నారా? సరే ఉందా లేదా? నీకుందో లేదో నాకేం తెలుసు. సీన్ ఉందా లేదా? అంటే ఏడు కూర్చున్నాను అనుకో, మళ్ళీ ఎందుకులే 4 ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే అని ఇల్లులే. ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం అయిన తర్వాత అప్పుడు నీ పర్ఫార్మెన్స్ చూపిద్దు కానీ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. కూర్చో అక్కడ. హలో పవిత్ర కుమ్రాక్క 2 కోళ్ళు తీసుకొచ్చింది కాదురా, నీ నోట్ల జీడి పోయ్యా. ఇటు చెప్పాడా ఇంతోటి కాదు. కుమ్రాక్కకి 2 కోళ్ళు ఉన్నాయి, అవి గుడ్లు పెడతలేవు. అంతేగా కొంచెం వేరే ఈ రౌండ్ అయిపోయేదే కన్నా ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చండి, నెక్స్ట్ రౌండ్ లో అడుగుదాం. ఓకేనా? వాందే పంచర్ ఆడే ప్రిపేర్ చేసుకున్నాడు. పెళ్ళైతే మరి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలియదు, అర్థం కావట్లేదు.